జెండా जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार। ఈరోజు చాలా శుభదినం. మరి మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పుర ప్రజలకి, భారత ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మరి మనం ఈరోజు మన నరసరావుపేట స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద గల గాంధీ గ్రామం దగ్గర స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మన మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు, సోదరులు మరి వారి ద్వారా గాంధీ గారి గార్డెనర్ కార్యక్రమం చేయడం జరిగింది. మరి వారు చాలా సౌమ్యులు. మరి మన నరసరావుపేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు. మరి వారి ఆశయాల్ని మనం తీసుకొని మరి రాబోయే రోజుల్లో మరి ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మరి ఈ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడి తీసుకురావడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ కానీ, లాలాజీ లజపతి రాయ్, మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ గారి ఆలోచన ఈ ప్రపంచ పటం మొత్తం కూడా వ్యాపించి ఉన్నది. మరి ఈ ప్రపంచ యూనివర్సిటీలో కూడా ఇమిడి ఉన్నది. అలాంటి మహానీయుని ఆశయాలను మనం పాటిస్తూ మరి ఎల్లప్పుడూ కూడా వారిని స్మరించుకుంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ముందుగా నరసరావుపేట పుర ప్రజలకి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకి, అట్లానే పల్నాడు జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నరసరావుపేట పట్టణం నందుగల మున్సిపల్ ఆఫీస్ వద్ద గల మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈ స్వతంత్రం. మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అట్లానే బిఆర్ అంబేద్కర్ గారు, ఇలాంటి ఎందరో మహానుభావుల కృషి వలన ఈరోజు భారతదేశం ఈరోజు ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా మనం ఈరోజు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినందుకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంకా ఒక 2 సంవత్సరాల కాలంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో గొప్పగా అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం ఉండాలనే ఆకాంక్షతో ఈరోజు మరి ఎన్నో పరిశ్రమలు తెచ్చుకున్నాం, ఎన్నో కాలేజీలు పెట్టుకున్నాం, ఐఐటీలు, మెడికల్ కాలేజీలు, మరి ఎన్నో ఇండస్ట్రీస్, పరిశ్రమలు, డ్యాములు కట్టుకున్నాం. ఈరోజు మొన్న పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్లో మన భారత్ యుద్ధ బలగాలు విజయం సాధించడం, ఇవన్నీ కూడా భారతదేశానికి గొప్ప కారణంగా, గొప్ప గర్వంగా ఈరోజు మనం అందరం కూడా భావిస్తూ ఉన్నాం. అట్లానే మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో మహాత్మా గాంధీ గారు కలలు గన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 10,000 సచివాలయాలు నిర్మాణం చేసుకొని ప్రజల వద్దకే పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు పాఠశాలను ఈరోజు బ్రహ్మాండంగా నాడు నేడు కింద అభివృద్ధి చేయటం, పాఠశాలలో ఈరోజు మరి కొత్త బిల్డింగ్స్ కట్టడం, అట్లానే అన్ని మౌలిక వసతులు కల్పించి భావి భారత పౌరులకి చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి శ్రద్ధ వహించి మంచి మేధావులు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. ఈరోజు చూస్తున్నాం మనం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు, ఆర్బీకేలు, మరి ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తే ఈరోజు బెల్ట్ షాపులు నిర్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు.
ప్రతి గ్రామంలో 3 నుంచి 4 బెల్ట్ షాపులు మద్యం ఏర్లై పారుతా ఉంది. మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో మద్యపాన నిషేధం లాంటిది ఈరోజు అమలు చేయకుండా బెల్ట్ షాపులతో ఈ రాష్ట్రంలో డోర్ డెలివరీ చేస్తున్నారు మద్యం. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొనాలి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కార్యక్రమం చేశారు నిన్న పులివెందులు కానీ అట్లానే ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో. ఏదో ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పుకొని ఆరాటపడుతున్నారు తప్ప ఇదొక మానసిక వ్యాధితో ఈరోజు బాధపడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పెద్దలు, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఇవి కేవలం తాత్కాలికమైన విజయాలు, రిగ్గింగ్ తో చేసుకున్న విజయాలు. జగన్ నిజంగా ప్రజాస్వామ్యం అయితే ఉంటే మీరు నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిపించండి. ఎన్నికలు కేంద్ర బలగాలతో, కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ తో ఎలక్షన్ జరిపించండి. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో చూసుకుందాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినందుకు ఈరోజు మనం అందరం కూడా చాలా బాధపడుతున్నాం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ, అట్లానే మేము కోరుకునేది నర్సరావుపేట ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి. ఈరోజు మరి వరదల్లో కానీ చిక్కుకున్న వాళ్ళకి, ఈరోజు వరదల్లో పంట మునిగిన వారికి ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన వారికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, తగిన చర్యలు తీసుకోవాలి. రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో, ఇళ్లు పాడైపోయినాయో, గుంటూరు పట్టణంలో కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా కాలనీల్లో ఈరోజు ప్రజలు గత 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ తక్షణమే ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. అట్లానే రాజధాని చూస్తే చాలా బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో మాయ మాటలు చెప్పి ఈరోజు మరి ఆ వరదలు వచ్చి రాజధాని మునిగిపోయి ఒక నదీ ప్రవాహంలా కనపడుతుంది, కానీ అది ఎక్కడ రాజధాని లాగా కనపడటం లేదు. ప్రతిసారి వర్షాలు వస్తే చాలు నీళ్లు తోడుకోవడమే సరిపోతుంది. రాజధానిలో నిర్మాణాలు చేయటం కాదు, నీళ్లు తోడుకోవడమే మొట్టమొదటి పని ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా చాలా బాధాకరం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మేల్కొని ఏదైతే రాజధాని ఉందో దాన్ని గుంటూరు విజయవాడ మధ్యలోకి మారిస్తే ప్రజలు హర్షిస్తారు. తొందరగా రాజధాని కూడా నిర్మాణం జరుగుతుంది. మీరు మీ మనసులో ఉన్నదాన్ని అక్కడ ఆచరణలో పెట్టి రాజధాని అక్కడే నిర్మించాలనుకుంటే ఇంకొక 50 సంవత్సరాలైనా ఆ కళ నెరవేరదు, 100 సంవత్సరాలైనా కళ నెరవేరదు. అక్కడ ఏమి అభివృద్ధి జరగటం చాలా కష్టం. కాబట్టి ఇప్పటికైనా పరిస్థితులను అవగాహన చేసుకొని తమ తప్పును తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకొని రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టుకుంటే మేలు జరుగుతుంది. గుంటూరు విజయవాడ నగరాలు కలిసిపోతాయి. హైదరాబాద్ లాంటి నగరాలకి ధీటుగా మనం ఒక నగరం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విజయవాడ గుంటూరే కాదు, చిలకలూరుపేట నుంచి హనుమాన్ జంక్షన్ వరకు కూడా కలిసిపోయే, గన్నవరం వరకు కూడా కలిసిపోయే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. మీరు ఇంకొక 40,000 ఎకరాలు, 70,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, ఇదేమన్నా రాజుల పరిపాలన కాదు. వంశాల తరబడి పరిపాలించి ఒక నగరాన్ని కట్టడానికి ఇది కేవలం ప్రజాప్రతినిధి. మీకు ఇచ్చిన గడువు 5 సంవత్సరాలు. ఆల్రెడీ ఈ డిసెంబరు 2 సంవత్సరాలు అయిపోద్ది. ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఏమి నిర్మాణం చేస్తారో, ఏమి చేయగలరో ఒకసారి ఆలోచన చేయాలి. మీ వయసు 76 సంవత్సరాలు వచ్చింది. ఇక ఎంతవరకు నిర్మాణం చేయగలరో ఇప్పటికైనా ఆలోచించి తప్పును తెలుసుకొని మీరు రాజధాని మారిస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మధ్య బ్రదర్స్ ఇద్దరికి కూడా చాలా సంతోషం, చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నర్సరావుపేట నడిబొడ్డులో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆ రోజు కమిటీ ద్వారా కష్టపడి అందరినీ కూడా కలుపుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం. ఈ విగ్రహం దగ్గర ప్రతి స్వతంత్ర దినోత్సవం వేడుకలకు కానీ, రిపబ్లిక్ డే వేడుకలకు కానీ ఇక్కడికి వచ్చి అక్టోబర్ 2వ తారీఖున కానీ ఇక్కడికి వచ్చి మరి మహాత్మా గాంధీ గారి ఘనమైన నివాళులర్పించడం మాకు ఒక ఆనవాయితీగా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మీ అందరికీ కూడా, అట్లానే కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా విభాగానికి సంబంధించిన మా ప్రతినిధులకి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సైడ్ 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 అక్కడ ఉంది. సరికాదు ముందుగా నర్సరావుపేట ప్రజలందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని కోట సెంటర్ దగ్గర గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, మరి అట్లానే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల యొక్క త్యాగ ఫలితం ఈరోజు మన యొక్క భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగటానికి సిద్ధం చేసుకుంటున్నాం. ఈరోజు మనల్ని పరిపాలించిన ఇంగ్లాండ్, బ్రిటిష్ దేశమే ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే భారతదేశం ఎక్కడా కూడా ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా మరి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అట్లానే భవిష్యత్తులో కూడా నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం. అట్లానే మరి మహాత్మా గాంధీ గారి సాక్షిగా భారత ఎలక్షన్ కమిషన్ ని మార్పులు తీసుకురావాలి, ఎలక్షన్లు సజావుగా సాగాలి, ఈ యొక్క ఓటర్ లిస్టులు సజావుగా ఉండాలి. ఏదైతే ఈవీఎంలు ప్రజలు ఈరోజు అందరూ కూడా ఈవీఎంల మీద చాలా అపోహలు, చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ వ్యవస్థను మార్చి తిరిగి బ్యాలెట్ వ్యవస్థకు తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు మేము మాట్లాడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లానే మొన్న పులివెందల, ఒంటిమిట్లో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసేనటి నిదర్శనం. రిగ్గింగులు చేసుకొని మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో మేము గెలిచామని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. నిష్పక్షపాతంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బలగాలను పెట్టి ఎలక్షన్ జరిపించండి. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. నిష్పక్షపాతంగా బూతులు మార్చి వేరే గ్రామాలకు మార్చి బయట కాన్స్టిట్యూన్సీ ఓటర్లు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, మరి నాయకులను అవసరం చేయడం, మా నాయకుల్ని మీ నాయకులను బూతులకు పంపించడం, ఇలాంటివన్నీ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాకాలో మేము ఓడించామని చెప్పుకోవడానికి తప్ప నిజమైన గెలుపు కాదు, నిజమైన ఎన్నిక కాదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ భారతదేశ ఎలక్షన్ కమిషన్ ని శేషన్ లాంటి మహానుభావులు రావాలి. అలాంటి వాళ్ళు ఈ ఎన్నికల సంఘానికి ఏ పార్టీ నామినేట్ చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఎన్నికల కమిషన్ చైర్మన్ నియమించాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే
జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాఠశాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, మరి రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చారు. వీటన్నిటినీ కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మళ్ళీ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ట్యాక్సులు కట్టాలంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజు సచివాలయ ఉద్యోగులందరినీ ట్రాన్స్ఫర్ చేశారు, సచివాలయ వ్యవస్థ అంతా నాశనం చేశారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మహాత్మా గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారో సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దానికి న్యాయం చేశారు. ఇవాళ మళ్ళీ తిరిగి సచివాలయ వ్యవస్థని వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం మరి బలోపేతం చేసి సచివాలయం ద్వారా ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లానే మద్యం ఏర్లై పారుతా ఉంది. ఇవాళ ఊరికి 4-5 బెల్ట్ షాపులు ఇచ్చారు. బెల్ట్ షాపుల్లో మద్యాన్ని ఆటోలో పెట్టుకొని డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇవాళ మద్యం వల్ల ఈరోజు ఇంకా విపరీతంగా ఆరోగ్యం పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మద్యాన్ని నిషేధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, నియంత్రణ చేయాలని కోరుకుంటున్నాం. అట్లానే రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ ఇంకా వేగవంతం చేయాలి. రాజధానిలో ఇవాళ మరొక నది ప్రవహిస్తున్నట్టుంది. రాజధానిలో ఇవాళ భయంకరమైన దృశ్యాలు. ఈ రాజధానిలో నీళ్లు తోడుకోవటం తప్ప నిర్మాణ పనులు ఏమీ కూడా ముందుకు సాగటం లేదు. ఇవాళ పూర్తిగా చంద్రబాబు నాయుడు మీ తప్పుని ఇప్పుడుగానే తెలుసుకొని రాజధాని అక్కడ నిర్మాణం చేయటం అసంభవం, అది సాధ్యం కాని పని. మీకు కాదు, నెక్స్ట్ 50 సంవత్సరాలు కూడా నిర్మాణం చేయలేరు. మీరేదో 3 సంవత్సరాల్లో నిర్మాణం చేయాలనుకుంటున్నారు, అది అసాధ్యం. ఇప్పుడుకైనా మీరు తెలుసుకొని విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని నిర్మాణం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఈ విగ్రహ ఆవిష్కరణలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీ సభ్యులకి, అట్లానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ విగ్రహం దగ్గర ఏర్పాట్లు చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.